హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. ఇదైతే మ్యాంగో పికిల్ అనమాట. ఫస్ట్ టైము నేను చేస్తూ పెట్టిన. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎప్పుడు కూడా చూడలేదు పెట్టేటప్పుడు. పెట్టాక తినడమే మనము. సో, మా మమ్మీ అయితే పెట్టదు. మా అత్తమ్మ పెడతది. మా అత్తమ్మ కూడా చాలా రోజులైంది మానేసింది. 2 ఇయర్స్ అవుతుంది. సో, ఇంక ఎందుకులే లాస్ట్ టైం మేము సడెన్‌గా బెంగుళూరు షిఫ్ట్ అయ్యి ఇక్కడికొచ్చాక మాకు కరెక్ట్ సమ్మర్‌లో షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికొచ్చాక తినాలనిపించి ఆ పికిల్స్ బయట తెచ్చుకున్న అంత నచ్చక సో, ఈసారి ఎట్లాగో మేము హైదరాబాద్ ఫంక్షన్‌కెళ్తున్నాం. సో, అటునుంచి అటు ఊరికెళ్ళి పెట్టేసుకుందామని ప్లాన్‌తోనే ఎళ్ళామనమాట. సో, మాకు టైం కూడా కుదిరింది. అందుకని పక్క ఊర్లోనే దొరుకుతాయంట. సో, అలా తెచ్చేసుకొని మంచిగా వాష్ చేసుకొని మేము ప్రతి ఒక్కటి మేమే చేసుకున్నామనమాట. అంటే ముక్కలు కొట్టే దగ్గర నుంచి సో, మంచిగా అనిపించింది. ఫస్ట్ టైమ్ ఇన్వాల్వ్ అయ్యా నేను. ఇంకొకటేంటంటే తక్కువనే పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు బస్‌లో వస్తాము కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతది బస్సు. సో, అంత లీకేజ్ ప్రాబ్లమ్ అవుతది. సో, అందుకనే ఎక్కువగా వద్దులే ఏదో తిన్నామా లేదా అన్నట్టుగా. ఇంకొకటేంటంటే మేము ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పెట్టుకోవడానికి గూడా ఎవరైనా పెడితే చూస్తే గూడా మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది గదా! సో, అందుకని కావాలని మా అత్తమ్మతో పెట్టించుకున్నామనమాట మేము. సో, అన్నీ తెచ్చేసుకున్నాక మంచిగా వాష్‌గా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలు గూడా కొట్టేసుకున్నాం. ఆ తర్వాత ఆ మామిడికాయ ముక్కలకు కావాల్సినంత ఉప్పు, కారం కలిపేసి పెట్టేసుకొని ఒక బగోనీలో ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ ఎల్లిపాయలు వేసేసింది. ఆ తర్వాత కొంచెం అది ఆవపిండి గూడా కొట్టేసి పక్కన పెట్టేసుకుందనమాట. తర్వాత ఇదంతా చల్లారిపోవాలి ఆయిలు. వేడిగా వేయకూడదు గదా! సో, ఆ తర్వాత చల్లారాక దీంట్లోనే మళ్ళీ కొంచెం ఎల్లిపాయలు దంచి కారంలో గూడా వేసిందనమాట. ఆ తర్వాత ఈ ఉప్పు, కారం ఆయిల్‌లో వేసేసి అంతా కలిపేసుకొని ఆవపిండి ముక్కలకి పట్టించేసి ఈ కారం అంతా గూడా ముక్కలకి పట్టించేసిందనమాట. సో, ఆ తర్వాత మొత్తం కలిపేసుకుంటే అయిపోయినట్టే కదా! మ్యాంగో పికిల్. ఇంత ఈజీ ఉంటుందని తెలీదు. నెక్స్ట్ టైమ్ అయితే కంపల్సరీగా ట్రై చేస్తా. మీకు నచ్చితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్.